చూడండి మేడం, తన మొహం మీద ఏవైతే గాయాలున్నాయో అవి గోళ్లతో గీసినవి. అంటే దీని అర్థం ఎవరైతే ఈ అమ్మాయితో గొడవ పడ్డారో వాళ్ళ గోళ్లు పెద్దవిగా ఉండుండాలి. రాధిక, ఇలా చూడండి మేడం, రాధికకి గోళ్లు అస్సలు లేవు. రాధికకి తెలుసు స్కూల్లో పెద్ద గోళ్లు పెంచుకొని రావడం అలౌడ్ కాదని. రుచి, ఒకవేళ రాధిక నిన్ను కొట్టిందనుకో, మరి నీ మొహం మీద ఈ గోళ్ల గీతలు ఎలా వచ్చాయో చెప్తావా? మేడం, అది నేను... చెప్పు రుచి, నిజమేంటో అందరికీ చెప్పు. మేడం, నేను అబద్ధం చెప్పాను. రాధిక నన్ను ఎప్పుడు కూడా ఫ్రంట్ సీట్ లో కూర్చొనివ్వడం లేదు. అందుకే నేను తనని పనిష్ చేయాలనుకున్నాను. సారీ మేడం, ప్లీజ్ మీరు నాకు పనిష్మెంట్ ఇవ్వకండి. పదిక్కడి నుంచి. దయచేసి మీరు నన్ను క్షమించండి. ఒక అబద్ధపు కంప్లైంట్ వల్ల ఈరోజు మీరందరూ ఇక్కడికి రావాల్సి వచ్చింది. అండ్ రాధిక, యు ఆర్ ఎ వెరీ లక్కీ గర్ల్. నీకింత మంచి అమ్మ దొరికింది. ఇక్కడ అందరూ కూడా నువ్వు తప్పు చేశావని అనుకుంటూ ఉన్నారు, కానీ మీ అమ్మ మాత్రం నీ మీద పూర్తిగా నమ్మకం ఉంచారు. థ్యాంక్ యూ. ఇక మేము బయలుదేరొచ్చు కదా? మీరు కూడా నన్ను క్షమించాలి. పర్లేదులేండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఉదయం కూడా మీరు ఏదో మాట్లాడాలి అన్నారు. చెప్పండి, ఏంటి విషయం? రాధిక, నువ్వు ఇక్కడే ఉండి మేము ఇప్పుడే వస్తాం. అలాగే. చెప్పండి. అదేంటంటే నిన్న చెప్పండి, ఏంటి సంగతి? ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేంటో నాకు తెలుసు. తను నిన్నటి నుంచి నీకేం చెప్పాలనుకుంటుందో నాకు తెలుసు. ఈవిడికిలా తెలుసు? ఒకవేళ ఆవిడకి నిజం తెలిసిపోయిందా? ఏమైందమ్మా? శివరాత్రి జాతర బాధ్యత నువ్వు తనకి ఇవ్వలేదు కదా, అందుకని తను బాధపడింది. తనంతాను అస్సలు పార్వతికి తక్కువగా ఏమాత్రం అనుకోవటం లేదు. అది సంగతి. ఓ, అదే సంగతి. చూడండి, మిమ్మల్ని మీరు ఇలా ఎవరితోనూ పోల్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే నేను కూడా మిమ్మల్ని ఎవరికీ తక్కువ అని అనుకోవడం లేదు. అదేంటంటే మీరు ఈ కుటుంబానికి కొత్తగా వచ్చారు. మఠంలోని ఆచారాల గురించి మీకేం తెలీదు. అందుకనే శివరాత్రి జాతరకి సంబంధించిన బాధ్యతను మీకు అప్పగించడం అంత మంచిది కాదనిపిస్తుంది. అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. అది కాకుండా మీకు ఓ విషయం చెప్పనా? ఈ పని కోసం శ్రద్ధతో పాటు మానసికంగా ఇంకా శారీరకంగా బలంగా ఉండటం మనిషికి చాలా అవసరమని తెలుసుకోండి. అనయాది గ్రామస్తులు చాలాసేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు ముందు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా లేక ఇంటికా? లేదు లేదు, ఇంటికి వెళ్ళడానికి సమయం లేదు. ముందుగా నేను దాన ధర్మాల కార్యక్రమాన్ని పూర్తి చేయాలి, ఆ తర్వాతే ఇంటికి వెళ్ళగలను. సరే, అయితే నేను మఠానికి వెళ్తాను. అక్కడ ఒకవేళ ఏదైనా అవసరం అవుతుందేమో. లాకర్ తాళాలు నాకు ఇచ్చావంటే... సరే, తాళాలు తీసుకెళ్ళు. జాగ్రత్త ప్రతాప్. అలాగే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. ప్రతాప్ శివ దగ్గర లాకర్ తాళాలు తీసుకున్నారు. ఈరోజు శివకి మఠానికి వెళ్ళే టైం లేదు. అంటే దీని అర్థం ప్రతాప్ ఏ భయం లేకుండా తన పనిని పూర్తి చేసుకుంటాడు. లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నా దగ్గర ఒక్కటే దారి మిగిలింది. ఇప్పుడు నేను మఠానికి వెళ్ళి ప్రతాప్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని శివ దగ్గరికి తీసుకెళ్తాను.
నా దగ్గర అస్సలు టైం లేదు. నేను వెంటనే మఠానికి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ నేను ఎలా వెళ్ళాలి? దీని గురించి నేను ఎవరికి చెప్పడానికి వీల్లేదు కదా. ఇప్పుడు ఏం చేయను? చూడండి, చెప్పండి. ఆ, ప్రతాప్ గారు ఎక్కడున్నారు? తెలీదండి, నాకెక్కడా కనిపించలేదు. ముందు నేను వెళ్ళి లాకర్ని చూస్తాను, అంత సరిగ్గా ఉందా లేదా అని. ఆ తర్వాత ప్రతాప్ కోసం వెతుకుతాను. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మీకు తెలుసా, మఠానికి చెందిన ఆఫీసులోకి ఎవరికి కూడా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. ఎవరు మీరు? అమ్మా మీరా? మున్సిప్ గారు, నేను లాకర్ని చూడాలి వెంటనే, చాలా అవసరం. నేను లోపలికి వెళ్ళొచ్చా? తప్పకుండా వెళ్ళండి, పదండి. మున్సిప్ గారు, శివ దానాల కోసం ఎక్కడికి వెళ్ళారు? నేను వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? మొత్తం అందరూ రామాలయంలో ఉంటారమ్మా. శివబాబు కూడా అక్కడే ఉంటారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, చలి బాగా పెరుగుతోంది. ఇదిగోండి. బాగున్నారా? మీ ఆరోగ్యం జాగ్రత్త. లైన్లో రండమ్మా, అప్పుడే మీకు దానం ఇస్తారు. నేను శివన్ కలవాలి ఇప్పుడే. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? నేను చెప్పాను కదా శివన్ ఇప్పుడే కలవాలని. గంగా, ఏమైంది? నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇప్పుడే. విషయం చాలా ముఖ్యమైనది, లేకపోతే నేను మీ పనికి ఆటంకం కలిగించను. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రండి. ఇప్పుడు చెప్పండి, ఏంటి విషయం? మఠంలో లాకర్లో డబ్బులు మొత్తం మాయమైపోయాయి. ఇక ఈ పనేమో మీ తమ్ముడు ప్రతాపే చేశాడు. ఏంటి? నాకు నిన్నే తెలిసింది ప్రతాప్ లాకర్ని ఖాళీ చేయబోతున్నాడని. ఇక నిన్నటి నుండి నేను మీకు ఈ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అవకాశం దొరకలేదు. నేను విన్నాను, ప్రతాప్ ఫోన్లో ఎవరికో చెప్తున్నాడు లాకర్లో ఉన్న డబ్బు ఖాళీ చేసి ఆ నింద మీ మీద వెయ్యాలని. ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏదో పొరపాటు పడుతున్నారు. నా తమ్ముడు ప్రతాప్ అలా ఎప్పటికీ చేయడు. తను దొంగతనం ఎందుకు చేస్తాడు? తనకి ఏ లోటుందని? తను స్వయంగా అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడు. మీ నుండి ఆ పదవిని లాక్కొని తన ఆ స్థానం పొందాలనుకుంటున్నాడు. చూడండి శివ, నాకు తెలుసు మీకు మీ తమ్ముడు అంటే చాలా ఇష్టమని. అందుకని నేను చెప్పేది మీరు నమ్మలేకపోవచ్చు. కానీ నేను ఏ ఆధారం లేకుండా ఇలా చెప్పను కదా. నాతో పాటు పదండి. హనుమంతుడి గుడి ఉన్న ఆ వీధిలో ప్రతాప్ నిన్ను ఫోన్ చేసిన అతన్ని కలవడానికి వెళ్ళుంటాడు. అలాగే లాకర్ నుండి తీసిన డబ్బు మొత్తం తన దగ్గర ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఏం చెప్పినా సరే నమ్మి మీతో వస్తాననే? నా తమ్ముడు ప్రతాప్ ఎన్నడూ తప్పు చేయడు. శివ, ఒక్కసారి నేను చెప్పేది వినండి. మీరు నాతో పాటు రండి, అప్పుడు చెప్తాను. మీ కళ్ళారా చూస్తే అప్పుడు మీకు స్వయంగా నమ్మకం కలుగుతుంది. గంగా, నేను మీతో పాటు ఇప్పుడు ఎక్కడికి రావడం లేదు. ఎందుకంటే నాకు నా తమ్ముడి మీద పూర్తిగా నమ్మకం ఉంది. అర్థమైందా? సరే చూడండి, మీకోసం కాదు, నా కోసమైనా ఒక్కసారి రావచ్చు కదా ప్లీజ్. చూడండి, నాకు తెలుసు నేను మీ దృష్టిలో ఒక భారం అంతే. మీ నాన్నగారు మీ మీద ఏదైతే భారాన్ని మోపారో ఆ భారాన్ని నేనే అని కూడా నాకు బాగా తెలుసు. కానీ ఈ కొద్ది రోజుల నుండి నేను మీ కుటుంబంలో ఒక భాగంగా, మీ జీవితంలో ఒక భాగంగా జీవించడం మొదలుపెట్టాను.
ఒకవేళ ఈ రోజు వరకు నేను ఒక్క మంచి పని చేస్తుంటే కనుక అప్పుడు ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి. దయచేసి నాతో పాటు రండి. పదండి. లాకర్ని ఖాళీ చేసి నువ్వంత సులభంగా ఇక్కడి నుంచి పారిపోలేదు ప్రతాప్. నీ అసలు నిజం నాకు తెలిసిపోయింది. ఆ బ్యాగ్లో మొత్తం డబ్బు పెట్టేశావు కదా. శివకు కూడా నిజం తెలిసిపోయింది. ఇక నువ్వు ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎలా చేసావనేది స్వయంగా నువ్వే శివకు చెప్పేస్తే మంచిది. అసలు ఏమైంది వదినా మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అమ్మాయికుళ్ళ ప్రవర్తించడానికి ప్రయత్నించద్దు ప్రతాప్. నేను నీకు చెప్తున్నాను కదా, నీ గురించి అసలు నిజం అందరికీ తెలిసిపోయింది. నేను చెప్పేది అబద్ధమో నిజమో మీరు ఆ బ్యాగ్ చూస్తే మీకు తెలుస్తుంది. మఠానికి సంబంధించిన లాకర్ డబ్బంతా దాంట్లోనే ఉంది. మీ అన్నని నాశనం చేసి నువ్వు మఠాధ్యక్షుడు అవ్వాలనుకుంటున్నావా ప్రతాప్? సిగ్గనిపించడం లేదా నీకు? ఎంతో నమ్మకం పెట్టుకున్నారు శివని మీద. నేను చెప్పింది నమ్మడానికి అసలు సిద్ధంగా లేదు తెలుసా. అలాంటిది ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తావా? మీరు ఇంత పెద్ద నిందని నా మీద ఎలా వేయగలరు వదినా? నేను కలలో కూడా ఇలా చేయాలని అనుకోలేదు. నేను మా శివనయ్యని మోసం చేయాలని అనుకుంటానా? లేదు లేదు వదినా, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. అలాగా? పొరపాటు పడుతున్నాను కదా, అది నేను ఇప్పుడే నిరూపిస్తాను. ఇదేంటి? అరే మీరిక్కడున్నారేంటి? హ, నువ్వు చెప్పావు కదా శివకి చెప్పకూడదు అని. తనున్నట్టుండి చూస్తే సంతోషిస్తాడు అన్నావుగా, మరైతే శివ ఇక్కడేం చేస్తున్నాడు? ఏంటమ్మా విషయం? ఏంటి నాకు చెప్పకూడదంటున్నావు? ప్రతాప్ నాకు ఫోన్ చేసి మా అందరినీ ఇక్కడికి రమ్మన్నాడు. తనేమన్నాడంటే దాన కార్యక్రమం అయిపోయిన తర్వాత మంటపంలో పార్వతిది అందమైన బొమ్మ ఒకటి పెట్టిద్దాము అని. శివకి అక్కడికి వెళ్ళిన తర్వాతే చెప్పాలి అన్నాడు. కానీ ఇప్పుడు చూడేం లాభం, శివకైతే ముందే తెలిసిపోయిందిగా. నాకు అసలు తెలీదు మీరు నా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారని. కానీ నిజమైతే ఇదే వదినా, నేను నాకు భగవంతుడితో సమానమైన మా అన్నయ్య విషయంలో ఎప్పుడు మోసం అనేది చేయనేలేదు. ఇక లాకర్ గురించి అంటారా, పాత లాకర్ని నేనే స్వయంగా ఖాళీ చేయించాను. అన్నయ్య, నేను కొత్త లాకర్ని తీసుకొచ్చాను మఠం కోసం. ఎలక్ట్రికల్ లాకర్ అది. ఇక అన్ని సామాన్లు ఆ లాకర్లోనే పెట్టించేశాను. మఠంలో ఒక్క రూపాయి కూడా మాయమయ్యే అవకాశం లేదు. శివ, నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఏదో గందరగోళం ఉంది. నేను స్వయంగా ప్రతాప్ మీ గురించి తప్పుగా మాట్లాడడం విన్నాను. అతను అన్నాడు శివ సవతి కొడుకని, మఠాధ్యక్షుడయ్యే అధికారం అతనికి లేదని నేను స్వయంగా విన్నాను. గంగా,
నేను అస్సలు ఊహించలేకపోతున్నానమ్మా. ఏ అమ్మాయినైతే మేము మా కుటుంబంలో ఎంతో ప్రేమని ఎంతో గౌరవాన్ని ఇస్తూ వస్తున్నామో తను మా అందరి మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తోందా? ఆ? ఈ రోజు వరకు నేను ఈ అన్నదమ్ములిద్దరి నోటి నుండి సవతి కొడుకు అనే మాట ఒక్కసారి కూడా వినలేదు. అరే రామలక్ష్మణులు లాంటి జంట వీళ్ళిద్దరిది. కానీ నువ్వు రాగానే వీళ్ళిద్దరి మనసులో విషం నింపడానికి ప్రయత్నం చేస్తున్నావా? నువ్వొక్క విషయం గుర్తు పెట్టుకోవాలి గంగా. నీ నీచమైన ఆలోచనల వల్ల ఏమాత్రం ప్రభావం పడదు నా ఇద్దరు కొడుకుల మనసుల మీద. సవతి కొడుకైతే మాత్రం ఏమైంది? నేను నా అందరి పిల్లల్ని ఒకేలాగా పెంచి పెద్ద చేశాను, ఒకేలాగా ప్రేమిస్తూ వచ్చాను. ఇక వీళ్ళందరికీ కూడా వీళ్ళ మనసుల్లో ఆదరణ, ప్రేమ ఉంది, కానీ కుళ్ళు కుతంత్రాలు అస్సలు లేవు. ఒకవేళ నీ మనసులో సందేహం ఉంటే నువ్వు నా దగ్గరకు వచ్చి అడగాల్సింది. ప్రతాప్ మీద ఇంత పెద్ద నింద వేయడానికి ముందు ఒక్కసారైనా ఆలోచించి ఉండాల్సింది గంగా. ఇప్పుడు నాకు అనిపిస్తోంది నువ్వు మా పార్వతిలాగా ఎప్పటికీ మారలేవు గంగా. అరే నువ్వు తన గదిలో ఉంటున్నావు అంటే పార్వతికి అవమానం, అది అవమానం. ఈ రోజు అనిపిస్తోంది నా భర్త నిన్ను ఈ ఇంటికి పెద్ద కోడలిగా చేసి చాలా పెద్ద పొరపాటు చేశారు. నీకు ఈ కుటుంబానికి కోడలయ్యే అర్హతే లేదు, అలాగే శివబాబుకి భార్య అయ్యే అర్హత ఎంత మాత్రం లేదు. అమ్మా, గంగ మన ఇంటి పెద్ద కోడలు. తను నా భార్య. తన బాధ్యత నా మీద ఉంది. అందుకని నేను తన తరపున మిమ్మల్ని చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను. తప్పు నాదేనమ్మా. నేను తను చెప్పిన మాటలు విని ఇక్కడికి వచ్చాను. చాలా పెద్ద పొరపాటు చేశాను. శివ, శివ, నేను చెప్పేది కాస్త వినండి. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను ప్రతాప్ మీద అబద్ధపు నేను ఎందుకు వేస్తాను చెప్పండి? నేను చెప్తున్నాను కదా, నేను నా చెవులారా విన్నాను. చాలు. ప్రతాప్, ఇంకొక మాట మాట్లాడదు. నేను మీకు మాట ఇచ్చాను, మిమ్మల్ని అవమానించనని. అందుకే మౌనంగా నిలబడి ఉన్నాను. నేను నా మాటను నిలబెట్టుకోలేని పరిస్థితికి తీసుకురాకండి. ఇప్పటికే మీరు నన్ను నా వాళ్ల ముందు తలదించుకునేలా చేశారు. మీరందరూ బండిలో కూర్చోండి. చూడు, అదేంటంటే ఇలాంటి చేదు మాటల్ని నేను నీతో మాట్లాడాలని అనుకోలేదు అస్సలు. కానీ నువ్వు నాకే దారి వదల్లేదు కదా. నా ఇద్దరు కొడుకుల మధ్య శత్రుత్వం సృష్టించాలని ప్రయత్నిస్తున్నావా? నాకేమనిపిస్తోందో తెలుసా? నిన్ను మెడ పట్టుకొని ఇంట్లోంచి బయటికి గెంటేస్తే బాగుంటుంది అని. కానీ ఏం చేయను, నా భర్త నిన్ను శివకిచ్చి పెళ్లి చేసి నా ఇంటికి కోడలిగా చేశాడు. నాకెప్పుడు కూడా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అసలు. అందుకే మాలో ఎవరు ఈ పెళ్లికి రానేలేదు. కానీ ఇప్పుడు మీ మధ్య బంధం ఉందే, దాన్ని నేను అసలు స్వీకరించలేదు, భరిస్తున్నానంతే. అర్థమైందా? నిజానికి ఒక్కటైతే నువ్వు చాలా మంచి పని చేశావు. రాధిక విషయంలో నిజాన్ని బయటపెట్టి శివకై నమ్మకాన్ని కలిగించావు. అందుకనే కదా శివ నువ్వు చెప్పగానే ఇక్కడ దాకా వచ్చాడు. కానీ ప్రతాప్ని దొంగ అని నిరూపించటంలో నువ్వు చేసిన ఆలోచన ఇప్పుడు నీ మీదకి తిరగబడింది.
ఈసారి నువ్వేదైనా ఆలోచించేటప్పుడు కాస్త తెలివిగా ఆలోచించి చేయడం చాలా మంచిది, సరేనా? ఆగండి. మీకెలా తెలుసు శివని నేను ఒప్పించి ఇక్కడికి ఎలా తీసుకొచ్చానని?